అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సింహరాశి వారి జీవితంలో ఒక ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. ఏప్రిల్ 26 తేదీలలో ఏం జరగబోతుందో తెలిస్తే మీరే నమ్మలేరు. ఈ సింహరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి, అలాగే వారితో ఎలాంటి మనము వారి వల్ల సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి రాశి చక్రంలోనే 5వ రాశి. ఈ విశ్వాసనామ సంవత్సరంలోని సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజయోగం 3, అవమానాలు 6. ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. రాజయోగం 3 అయితే గౌరవించే వాళ్ళు, అవమానించే వాళ్ళు 6 ఉన్నారనమాట. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పదంలో చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాల యొక్క మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి, అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎవరైతే చిన్న సహాయం చేసిన వారిని మాత్రం గుర్తించుకుంటుంటారు. అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, పాత బంధుత్వాలను కానీ అసలు మర్చిపోరు. అంతే. అలాగే విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ క్రమశిక్షణ లేని పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం వీరికి అధికంగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలోనే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే తమ యొక్క బాధను కానీ, బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరు కూడా. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాలని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమవుతారు. మీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట. అది మనకు సమస్యగా మారుతుంది అని తెలిసి కూడా వారు చిక్కులు తెచ్చిపెట్టుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విషయాలలో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవించడానికి కూడా అనుభవాలు కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారు జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి వీరిని ఎప్పుడూ కూడా వీరి యొక్క ఉన్నతికి తోడుగా ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాన్ని, గౌరవ స్థానాన్ని ఉన్న వల్ల అన్యాయాన్ని గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. వీరి పక్షపాత బుద్ధికి ఎక్కువ నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ, వ్యాపారంగా, అధికారంగా కూడా వీరికి చేకూరుతుంది. వీరు ఏకపక్షంగా పొరపాటున కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మంచి మేలు చేస్తాయి. సమాజంలో మీ పేరు లేని వారి గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారనమాట. అలాగా ఈ సింహరాశి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. అలాగే ఈ సింహరాశి వారు తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం, పేరు వీరికి వస్తాయి. అంటే వీరు వ్యాపారంలో ఎలాంటి పని స్టార్ట్ చేసినా కూడా సక్రమంగా సాగుతున్న వ్యవహారాలు నూతన ప్రయత్నాలు చేస్తారు. తద్వారా ఇబ్బందులకు గురి అవుతారు. భూముల విలువ పెరగడం మూలంగా వీరు ధనవంతులు అవుతారు. వ్యాపారం కూడా వీరికి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారనమాట. అంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి బాగుంటుంది. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అవి భారం అధికంగా ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క జాతకంలో కొన్ని అనుకూలమైన, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి, రాబోతున్నాయి కూడా. ముఖ్యంగా వీరి యొక్క జాతకానికి మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఏప్రిల్ 25, 26వ తేదీలలో కొన్ని
ద్రోహుల పేర్లు ఈ జాతకంలో ఉన్నాయి. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగదార్చడానికి ఇంకేదైనా కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని నిందలు ఆరోపణలు వేయడానికి, సమాజంలో వీరి పేరు అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులలో ఎవరు శత్రువులు, ఎవరు మంచివారు అనేది గమనించి మీరే ముందుకు సాగాల్సి ఉంటుంది. మీరే గమనించవలసి కూడా ఉంటుంది. ఎవరు చెడ్డవారు, ఎవరు మంచివారు అనేది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అని ఆలోచించకుండా ఆ సలహాలు మనం అమలు చేస్తూ ఉంటాము. వాళ్ళ సలహాలు మనం గుడ్డిగా నమ్మిస్తూ ఉంటాము. ఈ విధానంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారి నిత్య సలహాలను పాటించే ముందు 1-10 సార్లు మీకు మీరుగా ప్రశ్నించుకోండి. ఇది కరెక్టా కాదా అనేది. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాష కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి మీ నిర్ణయాలను తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి, 1-2 అడిగి ఆలోచించి ఆ నిర్ణయం అయితే తీసుకోండి. అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషలాగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధానంగా అనవసరమైన సలహాలు మనకి ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలోకి కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడైతే శత్రువులుగా మారిపోతారో వారితో ప్రత్యక్షంగా కూడా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోవడం అనేది వీరి మనస్తత్వం. ఈ విధానంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి, గొడవల్లోకి దూరి అనేక రకాలను చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు, అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది. అందుకని మీరు ప్రతి విషయంలో కూడా తలదూర్చకుండా ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కనే కానీ, మీ యొక్క స్నేహితుల్లో కానీ, మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో మనకు ప్రాబ్లం ఉందా లేదా అనేది, అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, వారే ప్రత్యేకంగా గొడవ పెట్టుకోవచ్చు కదా, మీకెందుకు చెప్తూ ఉన్నారని ఒక అవగాహన మీకు తప్పకుండా ఉండాలి. మీరు ఉన్న పరిస్థితుల్లో మంచి అర్థం చేసుకొని తెలివితేటలు ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. లేదంటే మాత్రం మిమ్మల్ని పిచ్చివాళ్ళు చేస్తూ ఉంటారు మీ సమాజంలోనే. లేకపోతే మాత్రం మీ జీవితంలోనే చాలా కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో, సూటి సంతకాల విషయంలో, అలాగే వ్యాపార సంబంధాల లావాదేవీల విషయంలో, ఇలాంటి విషయాలలో మీరు ఎవరిని అంటే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కానీ చేయవద్దు. లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు, ఇలాంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు. ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు అయితే చేయమాకండి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి, తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే డైరెక్ట్గా మా డబ్బు అడగకుండా వారు ఇలా ప్రాబ్లంలో ఉన్నారు, అలా ప్రాబ్లంలో ఉన్నారు అని చెప్పేసి మీ దగ్గర ఆ డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. ఎవరిని పడితే వారిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అసలు వెళ్ళకూడదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోండి. ఎవరికి అనుభవం ఉంటుందో వారిని 1-2 సార్లు అడిగి సలహా తీసుకొని దానివల్ల మీకు మేలు కలుగుతుందా, లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది ఈ విధంగా మీరు తెలుసుకోండి. ఈ విధంగా సింహరాశి వారి జాతకంలో ఈ 3 ద్రోహులు కనిపిస్తూ ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపడడానికి కొంతమంది చూస్తూ ఉంటారు కదా, అవసరాలమైన సలహాలు ఇచ్చి
దాని మూలంగా మీ కీడు జరగడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను మాత్రం మీరు మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవలు తూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. ఈ ముగ్గురు విషయాల దగ్గర, అంటే ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో కానీ, గొడవల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఈ 3 విషయాలలో మీ ముగ్గురు ద్రోహులనేటిది మీకు దగ్గరగానే ఉన్నారు. అందుకని మీరు 3 రకాల ద్రోహులు మీ జీవితంలోకి జాతకం ప్రకారం ఉండాలని తెలుస్తుంది. కాబట్టి ఈ సింహరాశి వారు అప్రమత్తంగా ఉండాలి కానీ అందరినీ అనుమానించకూడదు. అంటే ఎవరైనా సరే వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారు లేదా అనేది మీరు గమనించుకోండి. అంతేకాని అందరినీ అనుమానించారంటే మాత్రం వారు చాలా బాధపడతారు. మీరు కూడా చాలా బాధపడతారు, నష్టపోతారు కూడా. అలానే ఎవరు మీ మంచి కోరుకుంటున్నారో, చెడు కోరుకుంటున్నారో అనే విషయాన్ని ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అని అంటే ఆయ్ అంటే ఆయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకు మాత్రమే మీ బంధం అనేది ఉండాలి. మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో అస్సలు చర్చించుకోకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు గుడ్డిగా నమ్మకూడదు. మీరు మాత్రం వారి గుడ్డిగా నమ్మేసి మీ పర్సనల్ విషయాలు చెప్పారు అంటే మీరు చాలా నష్టపోతారు. మీ పర్సనల్ విషయాలే మీకు వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం, భాగస్వామ్య ఒప్పందాలు చేయడం వంటి పనులు కూడా అస్సలు చేయకండి. అంటే వారు వ్యాపారంలో భాగస్వామిగా చేరడానికి చేస్తూ ఉంటారు. అలాంటివి మాత్రం చేయకండి. వారిచ్చే సలహాలు పాటించే ముందు 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేస్తుంది. మేము చెప్పిన విధానంగా ఈ సింహరాశి వారు ఈ ముగ్గురు ద్రోహులతో జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. అలాగే మీరు ఒకటి మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఆ తర్వాత దేవుడి మీద భారం వేసి దేవుడిని మీరు నమ్ముకోండి. ఇప్పుడు కూడా మన మనసులో ఆ దేవుని స్మరణ చేసుకుంటూ, ఆ దేవుని తలుచుకుంటూ పని స్టార్ట్ చేశారంటే మాత్రం అది పూర్తయిపోతుంది. అది కూడా మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఈ విధానంగా మీరు చేసుకున్నట్లయితే అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి తెలుసుకున్నారు కదండి, సింహరాశి వారి జాతకంలో ముగ్గురు ద్రోహులు ఎలా వస్తారు, ఎలా ఉంటారు, మీతో ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇక నుంచి అయినా మీరు జాగ్రత్త పడతారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొద్ది సింహరాశి జాతకులకు షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తూ అప్డేట్స్ మీకు అందుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.